సెయింట్ ఫ్రాన్సిస్ అన్నటువంటి ఆయన అసిసి ప్రాంతవాసి. ఆయనకు చాలా ధనం ఉంది, చాలా గొప్పవాడు, ఒక గొప్ప సంపన్నుడికి పుట్టినటువంటి కుమారుడు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత తండ్రి అనే మాట ఏంటంటే, నేను కావాలా, ఆ దేవుని మందిరం కావాలా, నువ్వే డిసైడ్ చేసుకోమని అంటాడు కొడుకుతో. అప్పుడు ఆ కొడుకు అంటాడు, నాకు నీ ఆస్తి వద్దు, ఏమొద్దు, నాకు దేవుడే కావాలని చెప్పి ఇంటి నుండి బయటకు వచ్చేస్తాడు. బయటికి వెళ్తా ఉంటే, అరే నువ్వు వేసుకున్న వస్త్రాలు కూడా నావేరా, నాకు ఇచ్చేసే అంట. ఒకసారి ఆలోచించు. యవనములో ఉన్నటువంటి ఆ ఫ్రాన్సిస్ యవనములో ఉన్నటువంటి ఆ ఫ్రాన్సిస్ అందరూ చూస్తూ ఉండగా నట్టి నడి బజారులు, నువ్వు వేసుకున్న వస్త్రాలు నావి, నాకు ఇచ్చేసే, నీకు దేవుడు కావాలంటే దేవుడిని అడుక్కో, దేవుడే ఇస్తాలే అని అన్నప్పుడు అందరూ చూస్తూ ఉండగా వస్త్రాలన్నీ తీసేసి వివస్త్రుడై ఏమైనాడంటే నగ్నంగా బయటకు వచ్చేసాడు. బయటకు వస్తే రోడ్డు పక్కన ఒక బియ్యం బస్తా సంచి ఉంటుంది కదా, గోనె బట్ట. ఆ గోనె పట్ట మురికితో నిండుంటే, మట్టి అంతా అయింటే, బురదంతా అయింటే దాన్ని చుట్టుకొని బయటకు వచ్చేసాడు. ఇప్పుడు నేను నా ప్రభు బిడ్డను, మీకు సంబంధించిన వాడను కాదు అని చెప్పి బయటకు వచ్చేసాడు. ఆ తండ్రి అన్నాడంట, పోరా పో, ఎన్ని రోజులు బతుకుతావు చూస్తాను, ఏ రోజైనా మళ్ళా తిరిగి తిరిగి ఆస్తి కోసమైనా నువ్వు రావాల్సిందే చూడు అని అన్నాడు. సరే దేవుడు చూసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు. బట్ ఈ ఫ్రాన్సిస్ అనేటువంటి వ్యక్తికి ఉన్నటువంటి ఒక బాధాకరమైన అలవాటు ఏంటంటే, చెడ్డ అలవాటు ఏంటంటే, కుష్ఠరోగులు అంటే ఈయనకు నచ్చదు. ఎవరంటే నచ్చదు? కుష్ఠరోగులు అంటే నచ్చదు. ఆ ఊరు వాడలు చుట్టుపక్కల చాలా మంది కుష్ఠరోగులు ఉన్నారు కాబట్టి, డబ్బు కలిగి లగ్జరీ లైఫ్ జీవిస్తా ఉన్నప్పుడు కుష్ఠరోగులు చూసి అనేవాడంట, వీళ్ళందరినీ ఎక్కడికైనా తీసుకొని వెళ్ళి పెట్రోల్ పోసి తగలబెట్టాలా, వీళ్ళందరినీ ఎక్కడికైనా తీసుకొని వెళ్ళి అగ్ని వేసి కాల్చేయాల వీళ్ళందరినీ అని కోపంగా మాట్లాడేవాడు. కానీ ఇప్పుడు ప్రభుని నమ్ముకున్నాడు కదా, ప్రభు ఏం చెప్పాడు? ప్రతి ఒక్కరిని చెప్పండి, ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. వాడు రోగి అయినా, ఎట్లాంటి రోగి అయినా ప్రేమించాలి. అవునా కదా? కరోనా వచ్చినప్పుడు అంతే, ఇట్లా తగ్గినారంటే అయిపోయారు. ఇట్లా తగ్గినారంటే అయిపోయి. ఏమి రమేష్ అన్నా, ఏమైందన్నా తగ్గుతున్నావు? అర్థమైంది నా మాట. అంత దూరాన్ని మెయింటైన్ చేశాం. ప్రభు ఏమంటా ఉన్నాడంటే, ప్రేమ కలిగి ఉండండి. ఓకే, వినండి, బాగా వినండి. యేసు ప్రభు వారంట నమ్ముకున్నటువంటి ఫ్రాన్సిస్ అంట ఏం చేశాడంటే, ఒకసారి ఒక వీధిలో సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు, దేవుని మాటలు ప్రకటిస్తూ యేసు ప్రభు ప్రేమ గురించి బోధిస్తా ఉన్నాడంట. దేవుడు ఎంతో ప్రేమించాడు, దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు, ఎటువంటి వారిని ఆయన బాగు చేస్తాడు, ఆయన హస్తము కృచకాలేదు, అందరినీ బాగు చేస్తాడు తన హస్తంతో. ఆయన వాక్యం అంతా చెప్తా ఉంటే వాక్యం అంతా అయిపోయిందంట, ప్రార్థన అయిపోయిందంట, మీటింగ్ అంతా అయిపోయిందంట. మీటింగ్ అంతా అయిపోయినప్పుడు వచ్చిన ప్రజలందరూ ఏం చేస్తూ ఉన్నారంట? వెళ్ళిపోతా ఉన్నారు. వెళ్ళిపోతూ ఉన్న సమయములో ఆ జనాల మధ్యలో చిట్ట చివరిలో ఒకడు కూర్చున్నాడంట. ఆడు కూర్చొని, బాబో రండి, నిజంగా దేవుడు ప్రేమిస్తున్నాడా? అవునండి, దేవుడు నిజంగా ప్రేమిస్తాడు, అదే కదా ఇందాక చెప్పాను, అయితే దగ్గరికి రండి అని అన్నాడంట. ఎవరు వచ్చారంట దగ్గరికి? ఫ్రాన్సిస్, దైవసేవకుడు వాక్యం చెప్పాడు కదా, ఆ వ్యక్తి వచ్చాడు. వచ్చి చూస్తే వాడు బట్టలు వేసుకున్నాడు, కానీ వాడు ఎట్లా ఉన్నాడంట? కుష్టి రోగంతో ఉన్నాడంట. వాడికంతా చీము రక్తం కారిపోతా ఉన్నాడు. ఉంటే మనసులో అనుకుంటున్నాడంట, వీడేమో చేసేటట్లున్నాడు, నాకు ఈ కుష్ఠరోగుడు ఏమో చేసేటట్లున్నాడు అని లోపల భయపడతా ఉన్నాడంట. ఈ లోపల ఆ కుష్ఠరోగి అన్నాడంట, నువ్వు నిజంగా దేవుని సేవకు? అవునయ్యా, నేను నిజంగా దేవుని సేవకు, అందరినీ ప్రేమించాలి. అయితే ఇదిగో, నేను స్నానం చేసి ఒక 3 నెలలు అవుతా ఉంది. స్నానం చేసి 3 నెలలు అవుతా ఉంది, నాకు స్నానం చేయించి ఒక మంచి బట్టలు తొడిగిస్తావా, ఈ గాయాలకంతా శుభ్రపరిచి ఏం చేయాలంటే కట్టు కడతావా అని అన్నాడు.
ఇప్పుడు వాక్యం విన్న ప్రజలు వెళ్ళిపోతా ఉన్నప్పుడు అందరు తిరిగి నిలబడ్డారు. ఇప్పుడు ఆ సేవకుడు ఏం చేయాలి? చచ్చినట్టు చేయాల. చేయలేదనుకో ఎవరు నీ మాటలు వినరు. ఇప్పుడు ఏం చేయాలో పాల్గొన్నటువంటి ఆ దైవజనుడు భయపడుతూనే, కుష్ఠరోగులు అంటే భయము, కానీ ధైర్యం తెచ్చుకొని ప్రభా ఈ పరీక్ష ఏంటి ప్రభా అని చెప్పి ధైర్యము తెచ్చుకొని వెళ్ళి ఆ వ్యక్తిని ఏం చేశాడంటే అందరు చూస్తుండగా కౌగలించుకున్నాడంట. గట్టిగా చెప్పండి కూడా ఒకసారి. ఎవరిని? కుష్ఠరోగిని. మనోడు కుష్ఠరోగులు అంటే పడదు, కానీ ఇప్పుడు ఎవరిని కౌగలించుకున్నాడు? కుష్ఠరోగినే కౌగలించుకున్నాడు. కౌగలించుకున్న తర్వాత ఆ కుష్ఠరోగి ఏమైనాడంట, అబ్బా బాగుందయ్యా, చాలా బాగుందయ్యా అని చెప్పి కౌగలించుకొని, సరే నీకు బాగు చేపిస్తా, స్నానం చేపిస్తా ఉండని చెప్పి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రభా బిడ్డను బాగు చేయనైనా అని కళ్ళు మూసుకొని చేతులు తీసి చేతులు ఆయన మీద ఇలా పెట్టి ప్రార్థన చేస్తా ఉంటే, ప్రార్థన చేసి అందరూ ప్రార్థనలో ఉన్నారు. ఆమెన్ అనే లోపుగా ఎవరు లేరు తెలుసా? ఆ కుష్ఠరోగాలు లేడట. ఎత్తపోయాడు ఆ కుష్ఠరోగి, ఏమైపోయాడు ఆ కుష్ఠరోగి? అందరిలో అనుమానం వచ్చేసింది. ఎక్కడ పోయాడు అని అంటా ఉంటే ప్రభువారు ఫ్రాన్సిస్తో మాట్లాడారు. ఆ కుష్ఠరోగి ఎవరో కాదు, నేనే ఆ కుష్ఠరోగి. నేనే ఆ కుష్ఠరోగి మారు వేషంలో వచ్చినటువంటి యేసు ప్రభు. నేను పరీక్షించడం కోసమే వచ్చాను. ఆ పరీక్షలో నువ్వు నెగ్గావు అని ఎంత గొప్ప విషయం ఆలోచించాను. దేవుడు మనల్ని కూడా కొన్ని సందర్భాల్లో పరీక్షించడానికి వస్తాడు. ఆ పరీక్షలో మనం నెగ్గేవారుగా ఉండాలి. నీకు ఏది ఇష్టం ఉండదో అదే దేవుడిని ఎదుట పెడతాడు.